మన ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం నుండి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అలాగే ఆదికాండంలోనే మరొక వచనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. అలాగే ఆదికాండంలో మరొక వచనం మనం చదువుకున్నాం. 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం కూడా చదువుకున్నాం. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుబడిన వాక్యాలు మా ఎదుట ఉన్నాయి, మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండంలో మనం 3 వచనాలు మనం చదువుకున్నాం. ఆ 3 వచనాల్లో ఒక మాట ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎవరన్నా గమనించారు? అది ఆత్మ. వెరీ గుడ్, రైట్. ఆదికాండంలో 3 సార్లు మాత్రమే ఆత్మ అనే మాట రాయబడింది. ఆ 3 సందర్భాలు మనం ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. నిజానికి ఆదికాండం అంటే అన్నిటి ఆది దాంట్లో కనిపిస్తాయి. అన్నిటి యొక్క విత్తనాలు అక్కడే వేయబడ్డాయి. మనం ఒక్కొక్కటిగా చూస్తే మొదటి వచనంలో భూమి ఆకాశాలు ఏర్పడినాయి. 1వ అధ్యాయం 1వ వచనంలో. 1వ అధ్యాయం 26వ వచనంలో మనుష్యుడు సృజించబడ్డాడు. అలాగే 2వ అధ్యాయం 23వ వచనంలో మొదటి వివాహం జరిగింది. అలాగే 3వ అధ్యాయం 6వ వచనంలో మొదటి పాపం జరిగింది. 3వ అధ్యాయం 15వ వచనంలో విమోచకును గూర్చి మొదటి వాగ్దానం ఇవ్వబడింది. 4వ అధ్యాయం 1వ వచనంలో ఓ కుటుంబం ఏర్పడింది. 4వ అధ్యాయం 3వ వచనంలో ఓ మతం కూడా కనిపించింది కదా. చదువుదాం ఒకసారి 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం చదివితే, కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు అర్పణ తెచ్చాట, కయీను కూడా అర్పణ తెచ్చాడు. హేబెలేమో దేవుడు ఏం కోరుకున్నాడో అది ఇచ్చాడు. కయ్యూనేమో తాను ఏమి ఇవ్వదలుచుకున్నాడో అది ఇచ్చాడు. ఈ లోకంలో మతం అంటే అలాంటిదే. దేవుడు ఏం కోరుకున్నాడో చేసేది మతం కాదు. తానేం చేయాలి, దేవునికి తానేం చేయాలి అని అనుకుంటాడో మానవుడు, అది జరిగిస్తే అది మతం అవుతుంది. కాబట్టి మొదటి మతం మనకు ఆదికాండంలోనే కనిపిస్తాయి.
అలాగే మొదటి హత్య లేకపోతే మొదటి మరణం 4వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తాయి. 4వ అధ్యాయం 19వ వచనంలో మొదటి పాలిగమి అంటే ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం కనిపిస్తాయి. ఇలాగ మనం చెప్తూ పోతే ఆదికాండంలో అన్నిటి యొక్క ప్రారంభం మనకి కనిపిస్తుంది. అందుకే ఆదికాండం అంటేనే అన్నిటి ఆది దాంట్లోనే మనకు కనిపిస్తాం. అయితే ఈరోజు మనం దేవుని ఆత్మ గురించి మనం చూస్తా ఉన్నాం. దేవుని ఆత్మ గురించి ఆదికాండములో మొదటి అధ్యాయం 2వ వచనంలోనే అది ప్రస్తావించబడింది. 3 సందర్భాల్లో దేవుని ఆత్మ గురించి రాయబడింది. ఆ 3 సందర్భాలు మనం ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ దేవుడు అనే మాట హెబ్రీ భాషలో ఎలోహిం అనే మాటతో చెప్పబడింది. ఎలోహిం అనే మాట బహువచనంలో చెప్పే మాట, ప్లూరల్గా చెప్పబడింది. కాబట్టి దేవుడు అనేది ప్లూరల్గా చెప్పబడింది, భూమి అనేది సింగులర్గా చెప్పబడింది, ఆకాశములు అనేది మళ్ళా ప్లూరల్గా చెప్పబడింది. అక్కడున్న వెర్బ్ ఉంది సృజించెను అనేది, అది మాత్రం ఏకవచనంలో చెప్పబడింది. దైవికమైన విషయాలు మనం ఊహించినట్టుగా ఉండవు కదా, మనకు అర్థమైందే అంతా అనుకుంటాం. మానవుల ఊహకు అతీతమైన దేవుని యొక్క సంగతి. అందుకే ఒకే వచనంలో వేర్వేరు ప్లొరాలిటీ, సింగులారిటీ మనకు దాంట్లో కనిపిస్తాం. ఇప్పుడు 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. మొదటి వచనంలో దేవుడు అనే మాట బహువచనంలో ఉపయోగించబడింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ వచనంలో త్రిత్వములోని ఒక వ్యక్తి ప్రస్తావించబడ్డాడు. ఎవరు ప్రస్తావించబడ్డారు? దేవుని ఆత్మ కదా. కాబట్టి తండ్రి పేరు కన్నా కుమారుడి పేరు కన్నా ముందు ఎవరి పేరు కనిపిస్తూ ఉంది? అక్కడ ఆత్మ పేరు కనిపిస్తాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. నిజానికి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. ఆ మొదటి వచనంలోనేమో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. అంటే దేవుడు భూమిని ఇలా నిరాకారంగా నిర్జనంగా ఇలా సృజించాడా? లేదు. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, భూమి అది మంచిగా సృజించబడింది అని మనకి యెషయా గ్రంథంలో చాలా వివరంగా మనకి కనిపిస్తారు. అయితే మొదటి వచనానికిను 2వ వచనానికి మధ్య చాలా గ్యాప్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశాలను చక్కగా మంచిగా సృజించాడు. ఆ తర్వాత ఓ సంఘటన జరిగింది. తర్వాత భూమి నిరాకారంగా అలాగూ అంధకారంతో ఉండిపోయింది అని మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. మంచి దీంట్లో దేవుని ఆత్మ గురించి మనం చూస్తా ఉన్నాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటున్నాడు. జలముల పైన అల్లాడుచుండెను అంటే ఆత్మ చాలా యాక్టివ్గా దీంట్లో కనిపిస్తూ ఉన్నాడు. అంటే సృష్టి కార్యంలో దేవుని ఆత్మ చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దేవుని ఆత్మ నన్ను సృజించెను అని రాయబడింది. ఎవరట సృజించింది? దేవుని ఆత్మ నన్ను సృజించెను అని రాయబడింది. కాబట్టి ఈ మొదటి ప్రస్తావనలో దేవుని ఆత్మ ఆయన సృష్టించే ఆయన శక్తి మనకు దీంట్లో కనిపిస్తా ఉంది. క్రియేటివ్ వర్క్ ఆఫ్ ది స్పిరిట్. ఈ భూమి పైన ఉన్నటువంటి ఈ సృష్టి అంతటిని
సృజించిన వాడు దేవుని ఆత్మ అని దీంట్లో మనం చెప్పుకోవచ్చు. యోహాను సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సృజించినట్లు కూడా రాయబడింది. కాబట్టి సృష్టి అనేది ముగ్గురు చేసినటువంటి పని అని దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సృష్టి కార్యాన్ని దేవుని ఆత్మ జరిగించాడు. అంత మాత్రమే కాదు, ఈ దేవుని వాక్యం కూడా దేవుని ఆత్మ ద్వారానే కలిగింది అని మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది. చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనం ఎలా కలిగిందట? మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటున్నాడు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడ్డారు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏ మాట ఉపయోగించబడిందో ఇక్కడ కూడా అదే మాట ఉపయోగించబడింది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే చోట స్పిరిట్ ఆఫ్ గాడ్ మూడ్ అని అక్కడ మనకు కనిపిస్తే, ఇక్కడ కూడా స్పిరిట్ ఆఫ్ గాడ్ మూడ్ పీపుల్ అని కూడా కనిపిస్తుంది. కాబట్టి 2 చోట్ల ఒకే రకంగా ఉంచబడింది అన్నమాట. కాబట్టి దేవుని ఆత్మ ఆయన సృజించుటలో ఆయన చురుగ్గా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని వాక్యాన్ని, ప్రవచనాన్ని కలుగజేయటంలో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని ఆత్మ నూతన సృష్టిలో కూడా ప్రాముఖ్యత వహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5 నుంచి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. కాబట్టి మన నూతన సృష్టి, మన నూతన జన్మ కూడా దేవుని యొక్క ఆత్మ వలన కలిగినట్లుగా మనకు కనిపిస్తాం. ఈ 3 సందర్భాల్లో కూడా దేవుని ఆత్మ ఆయన సృష్టించిన విధానం, ఆయన మొదటి సృష్టి చేశాడు 1వ అధ్యాయంలో. అలాగే ప్రవచనాన్ని కలుగు చేశాడు 2వ పేతురు పత్రికలో. అలాగే నూతన సృష్టి కూడా ఆయనే చేశాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఈ సందర్భాలన్నిటిలో కూడా దేవుని ఆత్మ యొక్క క్రియేటివ్ వర్క్ మనకి కనిపిస్తాం. అదే పరిచర్య ఆదికాండంలో ప్రారంభించాడు ఆయన, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. మంచిది. 2వ సందర్భం మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. యెహోవా ఆత్మట ఎవరితో వాదిస్తున్నాడట? నరులతో వాదిస్తున్నాడట. నరులతో వాదిస్తూ ఉన్నాడు అంటే నరులతో పోరాడుతూ ఉన్నాడు. స్ట్రైవింగ్ విత్ మ్యాన్. ఎందుకు ఆయన పోరాడాల్సి వచ్చింది? నరులతో ఎందుకు పోరాడుతూ ఉన్నాడు? పాపులైన మనుషులతో ఆయన వారిని ఒప్పింప చేయటానికి ఆయన పోరాడుతూ ఉన్నాడట. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుడు కలుగు చేయబడ్డాడు. 6వ అధ్యాయంలో నోహు కాలం వచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో మనుషులు పాపం చేస్తూ ఉంటే దేవుని ఆత్మ చేస్తున్న పని ఏంటంటే వారిని మీరు పాపం చేస్తున్నారు అని ఒప్పించటానికి ఆయన వారితో పోరాడుతూ ఉన్నాడు.
ఆయన పోరాటం చాలా విశేషంగా మనకి కనిపిస్తుంది. పాపులైన మానవులతో ఇప్పుడు కూడా పోరాడుతున్నాడు ఆయన. ఎందుకంటే పాపులైన మానవుల్ని మీరు పాపం చేశారు అని ఒప్పించటానికి ఆయన అప్పుడు ఇప్పుడు కూడా పరిచర్య చేస్తానే ఉన్నాడు. ఆ మొదటి కాలంలో, ఆ పూర్వ దినాల్లో ఆయన పాపులతో ఎలాగో వాదిస్తున్నాడో మనకి కనిపిస్తాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో నోహు కాలం వచ్చింది కదా. నోహు కాలం లోపలే పరిశుద్ధాత్ముడు కొందరి ద్వారా వారిని ఒప్పించటానికి కొందరి ద్వారా ఆయన ప్రకటించాడు. యోధాపత్రిక 14వ వచనం చూస్తే అక్కడ హనోకును ఉపయోగించుకున్నాడు. చూడండి, యోధాపత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. భక్తిహీనులను ఒప్పించటానికి దేవుని ఆత్మ హనోకు ద్వారా ప్రకటించినట్లుగా మనకు దీంట్లో కనిపిస్తాం. అలాగే నోహును కూడా ఉపయోగించుకున్నాడు ఆయన. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకముని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరి 7గురిని కాపాడెను. ఏం ప్రకటించాడట? నీతిని ప్రకటించాడట. పాపులైన వారి మధ్య నోహును ఉపయోగించి నీతిని ప్రకటించాడు. కాబట్టి ఆయన ఆదాము మొదలుకొని నోహు వరకు పరిశుద్ధాత్ముడు ఈ ఒప్పించే పని చేస్తానున్నాడు. ఒప్పించే పని కదా. పాపులను మీరు పాపులు అని కన్విక్ట్ చేసేటువంటి పని పరిశుద్ధాత్ముడు జరిగిస్తూనే ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మళ్ళీ ఆ మాట ఒకసారి చదువుకుందాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం కదా. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. అక్కడ అన్నాడు ఎల్లప్పుడూ వాదించదు అంటున్నాడు. అంటే ఈ మాటలు చూస్తే ఎలా ఉన్నాయంటే, ఇప్పటి వరకు నేను నరులతో వాదించి వాదించి అలసిపోయాను అన్నట్లుగా ఉంది కదా. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా నేను వాదిస్తూ ఉన్నాను. ఇంచుమించుగా 1000 సంవత్సరాలుగా ఈ పాపులతో వాదిస్తూ ఉన్నాను. ఇంకా అంటున్నాడు ఎల్లప్పుడూ వాదించదు. అంటే నా దీర్ఘశాంతానికి ఓ లిమిట్ ఉంది అని చెప్తున్నాడు. నేను నా దీర్ఘశాంతంతో మనుషులను ఒప్పిస్తూ ఉన్నాను, మనుషులతో వాదిస్తూ ఉన్నాను, మనుషులతో పోరాడుతూ ఉన్నాను. అయితే ఎల్లప్పుడూ నా ఆత్మ వారితో వాదించదు అంటున్నాడు అని ఒక మాట చెప్పాడు కదా. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ప్రత్యేకంగా ఈ దినాల గురించి ప్రస్తావించాడు. నేను ఎల్లప్పుడూ వాదించను అని చెప్పి వారి దినాలు ఎన్నవుతాయట? 120 ఏండ్లు అవుతాయట. దీన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మెట్టుకు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గురించి ఈ మాటలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఒకటి, ఈ జలప్రళయం తర్వాత మనుషుల ఆయుష్ని ఆయన తగ్గించబోతున్నాడు అన్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా. అంటే ఇప్పటి వరకు ఆదాము 900 చిల్లర బ్రతికాడు కదా. వరుసగా ఆ మొదట ఆదికాండం 5వ అధ్యాయంలో కనిపించే వాళ్ళందరూ ఇంచుమించుగా 900+ జీవించారు. కాబట్టి నేను ఎంతో కాలం వాదించను.
ఇప్పుడు దాకా మనుషుల్ని ఒప్పించడానికి, మనుషులు వారు పాపులను తెలుసుకొని వారు నీతిమంతులుగా చేయబట్టం కొరకు 900 సంవత్సరాలు టైం ఇచ్చా నేను. 900 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చా. కానీ 900 సంవత్సరాలు ఉన్నా కూడా వారు నమ్ముకోవట్లేదు. కాబట్టి ఇక నుంచి ఐ విల్ కట్ డౌన్ ది ఏజ్ ఆఫ్ పీపుల్ అంటున్నాడు. ఇంకా 120 సంవత్సరాలే, ఇంకా అంతకన్నా ఎక్కువ టైం నేను ఇవ్వను అన్నట్లుగా ఉంది. ఇది మనం ఒక రీతిగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 120 సంవత్సరాలు అన్నాడు. కానీ నిజానికి జలప్రలయం తర్వాత కూడా కొందరు అంతకన్నా ఎక్కువ బ్రతికినోళ్ళు మనకి కనిపిస్తారు కదా. 160 అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చాలా ఎక్కువ బ్రతికినోళ్ళు కూడా కనిపిస్తారు. ఒక్క మోషే మాత్రమే కరెక్ట్గా ఎన్నేళ్ళు బతికాడు? 120 ఏళ్ళు బతికాడు. మనం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం చూస్తే మోషే మాత్రం కరెక్ట్గా చెప్పినట్టుగా ఈ నంబర్ ఆయన బ్రతికాడు. అలాగే అహరోను కూడా సంఖ్యాకాండం 33, 39 చూస్తే, సంఖ్యాకాండం 33, 39 చదువుదాం చూడండి. అహరోను 123 ఏండ్లు ఈడుగలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. ఎన్నాళ్ళు బ్రతికాట? 123 కదా. అంటే మోషే మీద ఒక 3 సంవత్సరాలు ఎక్కువ. వీళ్ళిద్దరిలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది కరెక్ట్గా 120. కానీ చాలామంది 120 కన్నా ఎక్కువ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, సాక్షాత్తు మోషేనే రాశాడు కదా. 90వ కీర్తన రాసింది ఎవరు? మోషేనే కదా. ఏమని రాశాడు? 90వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఇక్కడేమో 70, ఇంకా అధిక బలం ఉంటే 80 అంటున్నాడు కదా. కాబట్టి ఈ మాట మన కేవలం అదొక వారి ఏజ్ గురించి మాత్రమే చెప్పింది అనుకోవటానికి వీల్లేదు. వారి వయసును ఆయన తగ్గిస్తున్నాడు అనే మనం అనుకోవటానికి అంత పూర్తిగా మనకి సపోర్టింగ్గా మనకి వచనాలు లేవు. కాబట్టి ఇంకొక రీతిగా మనం చూస్తే దేవుడు అప్పుడున్న తరం వారు పశ్చాత్తాపడటానికి ఆయన 120 సంవత్సరాల టైం ఇచ్చాడు అనుకోవచ్చు కదా. నోహు కాలంలో జలప్రలయం తీసుకొస్తున్నాడు. ఆ జలప్రలయం తీసుకొచ్చే ముందుగా దేవుడు ఒక 120 సంవత్సరాల వారికి టైం ఇచ్చాడు. 120 సంవత్సరాల్లో మీరు పశ్చాత్తాపడితే సరి, లేకపోతే మీరు నాశనం అవుతారు అన్నట్లుగా మనకు దాంట్లో కనిపిస్తాడు. నిజానికి ఒక రీతిగా దేవుడు ఏం చేయబోతున్నా అంటే, అందరూ చెప్తున్నాడు, బాబు ఇప్పటి వరకు నేను చాలా దీర్ఘశాంతంతో ఉన్నాను, మిమ్మల్ని సహించాను, ఇన్ని సంవత్సరాలు మీతో వాదించాను, కానీ మీరు మాత్రం మీ ఊహలు, మీ తలంపులు అన్నీ చెడిపోయినాయి. ఇంకా ఎక్కువ కాలం లేదు, నేను కేవలం 120 years మాత్రమే నీకు ఇస్తాను. ఆ తర్వాత నేను రీస్టార్ట్ బటన్ నొక్కబోతున్నాను అని చెప్తున్నాడు కదా. రీస్టార్ట్ బటన్ అంటే మళ్ళీ ఒకసారి మొత్తం పోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. నోహు కాలంలో అప్పుడున్న వాళ్ళందరినీ తుడిచిపెట్టేసి మళ్ళీ క్రొత్త ప్రారంభం తీసుకొని వచ్చాడు కదా. కాబట్టి నేను క్రొత్త ప్రారంభం తీసుకొని వస్తున్నాను. కాబట్టి మీకు ఇంకా ఓన్లీ 120 years మాత్రమే ఉన్నాయి. దీంట్లో మీరు బాగుపడితే సరి, లేకపోతే మీరు జలప్రలయంలో పూర్తిగా మీరు తుడిచిపెట్టబడి పోతారు అన్నట్లుగా ఉంది. ఏది ఏమైనా ఈ రెండు రకాలైన ఉద్దేశాల్లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుడు తన దీర్ఘశాంతం ద్వారా మనల్ని సహిస్తూ ఉన్నాడు. మనకి ఎక్కువ ఆయుర్దాయం ఇచ్చింది ఎందుకోసం? మనకి ఎక్కువ టైం ఇవ్వాలని. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి మనం ఇంకా రక్షించబడతాడు అని ఓ మానవుని యొక్క సంవత్సరాలు పెంచుతూ ఉన్నాడు అనమాట ఆయన.
కాబట్టి మనకి ఎక్కువ ఆయుష్ ఇస్తుంది. ఎందుకంటే మనం మార్చబట్టానికి, మనం రక్షించబట్టానికి. కాబట్టి ఆయన దీర్ఘశాంతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆత్మ ఎల్లప్పుడూ మీతో వాదించదు. ఇప్పటివరకే చాలా వాదించింది, ఇప్పటి వరకు ఎంతో కాలంగా పోరాడుతూ ఉన్నాను, ఇంకను మీరు పశ్చాత్తాపడకుండా ఉన్నారు. కాబట్టి ఇక నుంచి మీ దినాలు 120 ఏండ్లు అవుతున్నాయి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసే రెండో ప్రాముఖ్యమైన పని పాపులను ఒప్పించే పని కదా. మొదటిదేమో సృజించే పని, అది మొదటి సృష్టిలో కనిపిస్తుంది, అలాగే నూతన సృష్టిలో కూడా కనిపిస్తుంది. రెండవది పాపులను ఒప్పించే పని మనకు కనిపిస్తాం. ఆ రోజుల్లో వారిని ఒప్పిస్తా ఉన్నాడు. ఆ రోజులు మాత్రం కాదు, ఈ రోజుల్లో వాళ్ళని కూడా ఆయన ఒప్పిస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 8 నుండి 11 వరకు చదువుదాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? 16వ వచనంలో చెప్పాడంటే యేసుప్రభు ఆయన వెళ్ళబోతూ చెప్పాడు కదా, నా తర్వాత మీకు ఒక వేరొక ఆదరణకర్తను పంపుతాను అన్నాడు కదా. ఆయన వచ్చి ఏం చేస్తాడట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఈ ఒప్పించే పరిచర్య పరిశుద్ధాత్ముడు అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాడు. 3 విషయాల్లో ఒప్పిస్తానంటున్నాడు కదా. ఏమేంటి? పాపము, నీతి, తీర్పు. ఆ తర్వాత ఇంకా వివరంగా చెప్పాడు ఆ తర్వాత వచనంలో. చూడండి, 8వ వచనం చూద్దాం. 9వ వచనం, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. ఎందుకట పాపాన్ని గూర్చి? ఎందుకు పాపాన్ని గూర్చి? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. రెండవది, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరెక నన్ను చూడరు గనక నీతిని గూర్చి. ఎందుకట నీతిని గూర్చి? ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా నీతి అంటే ఏంటో తెలుసుకోవటానికి ఇంకెవరు ఉండరు మీకు. యేసుప్రభు కనుక మన మధ్య ఉంటే నీతి అంటే ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే దేవుని నీతి ఎలా ఉంటుందో దాని గురించి మిమ్మల్ని ఒప్పిస్తాడు. ఆ తర్వాత మాట చూడండి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. ఈ లోకాధికారి తీర్పు పొంద ఉన్నాడు. సాతానుడికి ఇప్పుడే తీర్పు విధించబడింది. కాబట్టి మీరు కూడా పాపంలోనే చనిపోతే మీరు కూడా సాతాను వంటి తీర్పుని పొందబోతున్నారు అని వారిని తీర్పుని గురించి ఒప్పిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ దినాల్లో 3 రకాలుగా మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు. ఆయన పాపాన్ని గూర్చి ఒప్పిస్తాడు, నీతిని గూర్చి ఒప్పిస్తాడు, అలాగే తీర్పుని గూర్చి కూడా ఒప్పిస్తాడు. మానవులందరూ పాపులు అన్న సంగతిని తెలియచేస్తాడు. దేవుడు నీతిమంతుడు అనే సంగతి కూడా తెలియజేస్తాడు. పాపి అయిన మానవుడు నీతిమంతుడైన దేవుడిని కలుసుకోకపోతే తీర్పు పొందుతాడని కూడా తెలియజేస్తాడు. ఆయన ఒక్కొక్కరితో వాదిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన తిన్నగా మన హృదయాల్లో పనిచేస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మొదటి కాలంలో హనోకును ఉపయోగించుకున్నాడు, అలాగే నోహని ఉపయోగించుకున్నాడు. ఈ దినాల్లో కూడా దేవుని సేవకులని ఉపయోగించుకుంటాడు. అంత మాత్రమే కాదు, డైరెక్ట్గా మన హృదయంలో కూడా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఆ రెండవ ప్రధానమైన పని ఏంటంటే ఆయన ఒప్పించే పని. మొదటిదేమో సృజించే పని, రెండవది ఒప్పించే పని. ఆదికాండంలో చేశాడు, అదే పనిని ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం. మూడో మాట ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో చూస్తున్నాం కదా. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని
కనుగొనగలమా అని అనెను. ఇక్కడ సందర్భం ఏంటో మనందరం బాగా తెలుసు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు తన కళ యొక్క భావం రెండూ తెలియజేశాడు ఆయనకి. రెండూ తెలియజేసి ఏం చేయాలో కూడా చెప్పాడు. ఎందుకంటే 7 సంవత్సరాలు సమృద్ధి రాబోతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు రాబోతుంది. నీవు కనుక చక్కగా మేనేజ్ చేసుకోకపోతే కరువు కాలంలో మీరు తీవ్రమైన కష్టాల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి సమృద్ధిగా పండిన దినాల్లో మీరు చక్కగా దాన్ని పండిన పంట అంతటిని జాగ్రత్తగా మీరు దాచుకోవాలా. ఆ తర్వాత 7 సంవత్సరాలు మీరు పోషింపబడతారు అని చాలా వివరంగా తెలియజేశాడు. యోసేపు యొక్క జ్ఞానం, యోసేపు యొక్క వివేచన చూడగానే ఓ అన్యుడైన రాజు కదా ఫరో, జీవముగల దేవుడైన యెహోవాను గురించి ఆయనకేం తెలియదు. ఓ అన్యుడైన రాజుకి యోసేపును చూడగానే, యోసేపు జ్ఞానం చూడగానే, యోసేపు వివేచన చూడగానే, యోసేపు ఇచ్చిన ప్రణాళిక చూడగానే అనిపించింది ఖచ్చితంగా ఈయన దేవుని ఆత్మగల మనుష్యుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుని ఆత్మగల మనుష్యుడు. పరిశుద్ధాత్ముడు చేసే మరో పని ఏంటంటే విశ్వాసుల్ని పరిపూర్ణులను చేస్తాడు కదా. విశ్వాసుల్ని పరిపూర్ణులను చేసే పని. పాపులనేమో ఒప్పిస్తాడు, విశ్వాసుల్ని ఏం చేస్తాడు? పరిపూర్ణులను చేస్తాడు. యోసేపు జీవితంలో చూస్తే అర్థం అవుతుంది మనకి. యోసేపు చాలా సామాన్యుడు కదా. ఎక్కడో కనాను దేశంలో పుట్టినాడు. అక్కడి నుంచి తెలియని రీతిలో ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశానికి ఎలాంటి రాజబాటలో రాలేదు కదా. ఎవరో తీసుకొచ్చి అమ్మేస్తే ఇక్కడికి వచ్చాడు. స్టార్టింగ్లో ఒక ఇంట్లో దాసుడుగా ఉన్నాడు, ఆ తర్వాత జైల్లో ఒక ఖైదీగా ఉన్నాడు. అలాంటోడు ఇప్పుడు సాక్షాత్తు ఫరో ఎదుట నిలువబడి ఫరోకు జ్ఞానం బోధిస్తూ ఉంటే, ఫరోకి ఏం జరగబోతుందో చెప్తా ఉంటే, అలాగే ఏం చేయాలో బోధిస్తూ ఉంటే, ఈ జ్ఞానం అంతా, ఈ వివేచన అంతా ఎవరిచ్చారు? దేవుని ఆత్మ ఇచ్చాడు కదా. కాబట్టి దేవుని ఆత్మ ఈ దినాల్లో విశ్వాసుల్ని పరిపూర్ణం చేసే పని చేస్తా ఉన్నాడు. యోసేపులో ఆ కార్యాన్ని మనం చూసాం. నిజానికి ఫరోకు చాలా ఆశ్చర్యం వేసింది. యోసేపు ఏం చదువుకున్నవాడు కాదు కదా, మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియదు, MBA ఏం చదవలేదు ఆయన. కానీ 7 సంవత్సరాలు ఎలా మేనేజ్ చేయాలో చెప్పాడు కదా. ఆశ్చర్యం కలిగించినాయి ఫరోకి. ఈ కార్యం జరిగించిన వాడెవరు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఈ దినాల్లో మనల్ని కూడా అలాగూ పరిపూర్ణం చేయగలడు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో దేవుని ఆత్మ మనలో ఫలాన్ని ఫలింపజేస్తాట కదా. ఏం ఫలం అది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా మనలో పుట్టేటట్లుగా చేస్తాడు. ఇవన్నీ కూడా మన ప్రభు లక్షణాలు. అంటే మరో రీతిగా మన ప్రభు పోలిక మనలో ఏర్పరుస్తాడు. ఎవరు చేసే పని ఇది? పరిశుద్ధాత్ముడు చేసే పని. అంటే మనల్ని దినదినం ఆయన కుమారుని సారూప్యములోనికి మారుస్తాడు. ఆ రోజు యోసేపుని ఎలా మార్చాడో ఈరోజు మనల్ని కూడా మార్చే పని ఆయన చేస్తా ఉన్నాడు. మనం ఫలించి ఈ 9 రీతిలుగా మనం ఫలించామంటే మనం యేసుక్రీస్తులాగా అవుతాం కదా. ఈ 9 కనుక పరిపూర్ణంగా మన జీవితంలో వాస్తవికమైతే మన ప్రభు పోలిక మన జీవితాల్లో పూర్తిగా ఏర్పడినట్లే. ఇవి కనుక ఇంకా మనలో ఏర్పడలేదంటే ఇంకా మనకు ఆయన పోలిక రాలేదన్నమాట. ఇంకా మనం పరిపూర్ణం చేయబడవలసిన పరిస్థితిలోనే ఉన్నాం. దేవుడు మనల్ని నిర్ణయించుకున్నది ఎందుకు? దేని కొరకు నిర్ణయించుకున్నాడు? దేవునికి ఉన్న నిత్యత్వంలో ఆయన గోల్ ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం తెలుసు కదా మనకి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యమగల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఎందుకు నిర్ణయించాట?
ఆయన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఈ 9 రీతిగా ఫలిస్తే మనం ఆయన కుమారుని సారూప్యంలోనికి వెళ్తాం కదా. అది దేవుడు మన నుంచి కోరుకునేది. అంటే దేవుడు మన జీవితంలో ఎలాంటి ముగింపు ఉండాలనుకున్నాడంటే, ఎలాంటి గురి ఉండాలనుకున్నాడంటే, మనం ఆయన కుమారుడిలాగా మారాలి అనుకున్నాడు కదా. అదే సమయంలో మనల్ని ఏం చేస్తా అన్నాడు? 30వ వచనం చూసాం కదా. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచాను కదా. మనల్ని మహిమపరుస్తాడు, మనల్ని ఆయన పోలికలోకి మారుస్తాడు, ఆయన వంటి ఫలం ఫలించేట్టుగా చేస్తాడు. అలాగే మనలను ఆయన మహిమపరుస్తాడు కదా. ఇవన్నీ మనల్ని సంపూర్ణం చేసే క్రియలో భాగమే. పరిశుద్ధాత్ముడు ఈ దినాల్లో మనల్ని సంపూర్ణం చేస్తా ఉన్నాడు. ఒక రీతిగా మనల్ని మహిమపరుస్తా ఉన్నాడు. ఆరాధనలో మనం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివాం. మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన అనేకులైన కుమారులను దేన్ని తీసుకుని వస్తున్నాడ? మహిమకు తెచ్చుచుండగా. ఆయన మనలను మహిమకు తీసుకొని వస్తా ఉన్నాడు. మనం సాధారణమైన మానవులాగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు కదా. మనల్ని మహిమపరచడం ఆయన ఇష్టం. మనం ఆయన పోలికలో ఉండటం ఆయనకి ఇష్టం. ఆయన వలె మనం ఫలం కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. ఇది ఆయన గురి. ఆయన గురి ప్రకారం మన జీవితంలో ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆ కార్యాన్ని జరిగించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు ఆది కాండంలో చేసిన 3 సంగతులు మనం చూసాం కదా. ఆది కాండంలో మాత్రమే కాదు, ఈ దినాల్లో కూడా అదే పనిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టి చేశాడు. ఈ దినాల్లో ఆయన నూతన సృష్టిని చేస్తూ ఉన్నాడు. అనేకులు ఆత్మ మూలముగా జన్మించున్నట్లుగా, క్రొత్త జన్మ పొందేటట్లుగా ఆయన క్రియేటివ్ వర్క్ ఈ రోజుల్లో కూడా చేస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన అప్పుడు పాపులను ఒప్పించాడు. ఆ పని ఈ రోజుల్లో కూడా చేస్తూ ఉన్నాడు. నిజానికి వారిని ఒప్పించి వారిని మారు మనసు పొందేటట్టు చేయటం కొరకే వాళ్ళకి ఎంత వయసు ఇస్తున్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఆయన దీర్ఘశాంతం బట్టి మనకి అనేక సంవత్సరాల వయసు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ దినాల్లో యేసుప్రభుని ఎరిగి రక్షింపబడటానికి. ఆ తర్వాత విశ్వాసులైన మనల్ని ఆయన పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆది కాండంలో ఆయన ప్రారంభించిన పని ఇప్పటికీ ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. సంఘం ఎత్తబడే వరకు ఈ కార్యం కొనసాగుతూనే ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ పరిచర్య పరిశుద్ధాత్ముడు ముగిస్తాడు. ఇంకా క్రొత్త సృష్టి చేసేది, క్రొత్త జన్మ పొందటం అనేది ఇంకా సంఘం ఎత్తబడిన తర్వాత లేదు. అలాగే పాపులను ఒప్పించే పని ఇంకా సంఘం ఎత్తబడిన తర్వాత లేదు. పాపుల మీద తీర్పు తీర్చే పనే ఉంటుంది. ఇంకా విశ్వాసుల్ని ఇంకా పరిపూర్ణం చేయాల్సిన పని ఇంకా ఆ తర్వాత లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రారంభించిన తన పని ఆయన సంఘం ఎత్తబడేదాకా ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన ఎడల ఎన్ని గొప్ప ఆలోచనలు కనుగొన్నాడో దీంట్లో మనం చూస్తే అర్థమవుతుంది. మనల్ని క్రొత్త జన్మ పొందే దాంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మనల్ని ఒప్పించే దాంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మనల్ని పరిపూర్ణులుగా చేసే దాంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడున్న వారిలో ఇంకా ప్రభువు నమ్ముకున్న వారిని ఆయన ఒప్పిస్తూనే ఉన్నాడు కదా. ప్రతిదినం మీ మనస్సాక్షితో మాట్లాడుతూనే ఉన్నాడు. పాపాన్ని గూర్చి ఒప్పిస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని. నీతిని గూర్చి కూడా ఒప్పిస్తూ ఉన్నాడు. దేవుడు నీతిమంతుడు అన్న సంగతి కూడా తెలియజేస్తూ ఉన్నాడు.
దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు అని కూడా ఒప్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు దేవునితో గనక సంబంధాన్ని ఏర్పరచుకోకపోతే నీకు తీర్పు ఉంది అని కూడా ఒప్పిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, అలాగే మన మనస్సాక్షితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పరిచర్య కొనసాగుతుంది. ఇంకా ఒకరోజు ఆయన అంటాడు కదా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇంకా టైం అయిపోయిందయ్యా, ఇప్పుడు వరకు ఒప్పిస్తూ ఉన్నా, నేను ఇంతకాలం వాదిస్తూ ఉన్నా, బాబు నువ్వు పాపివయ్యా, దేవుడు నీతిమంతుడయ్యా, నీకు తీర్పు ఉందయ్యా అని ఒప్పిస్తూ ఉన్నా, కానీ ఎంతో కాలం వాదించను. నా దీర్ఘశాంతానికి ఓ లిమిట్ ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా యేసు ప్రభువుని ఎరగని వారు ఎవరైనా ఉంటే ఇది అనుకూలమైన సమయం. దేవుడు దీర్ఘశాంతాన్ని బట్టి ఆయన వేచి ఉన్నాడు, ఆయన వాదిస్తూ ఉన్నాడు, ఆయన పోరాడుతూ ఉన్నాడు. మనుషుడు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి వాడు? నిత్యుడైన ఆత్మ ఆయన. మనుషుడు ఒక పరిమితమైన జీవితం కలిగిన శరీరి కదా, నరమాత్రుడు. అతనితో సాక్షాత్తు నిత్యుడైన దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడట? వాదిస్తున్నాడట కదా, స్ట్రైవింగ్ అంటే పోరాడుతున్నాడు. ఆయన పోరాడేది నీ మేలు కొరకే. ఇంకా యేసుప్రభు నమ్ముకోకపోతే ఇది అనుకూలమైన సమయం. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షించబడాలని కోరుతా ఉన్నాను. అలాగే విశ్వాసులమైన మనం పరిపూర్ణులం కావాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ 9 రకాలుగా మనం ఫలించాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఇంకా మనలో ఆ దయాళత్వం, ఆ మంచితనం, ఆ విశ్వాసం, ఆ సాత్వికం, ఆశా నిగ్రహం ఏర్పడకపోతే పరిశుద్ధాత్ముడు చాలా ఇంతకు పనిచేస్తున్నాను ఇతని మీద, ఈ విశ్వాసం నేను పర్ఫెక్ట్ చేయడానికి నేను ఇంతగా పనిచేస్తున్నాను, కానీ ఫలితమేమీ కనపట్టలేదు, ఫ్రూట్ ఈల్డ్ అవటలేదు అని ఆయన ఖచ్చితంగా ఆయన వ్యసనపడే అవకాశం ఉంటుంది. మనం పరిపూర్ణులం అవ్వాలని ఆయన యొక్క చిత్తం, మనం మహిమపరచబడాలని ఆయన యొక్క చిత్తం. అలాగూ పరిశుద్ధాత్మని కార్యానికి మనం సహకరిద్దాం, విశ్వాసంగా పరిపూర్ణులమవుదాం. ఇంకా ప్రభుని నమ్ముకోకపోతే ఇప్పుడే అనుకూలమైన సమయం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఆదికాండంలో మీరు మాకు ముందుగా రాసి ఉంచారు. ఈ దినాల్లో కూడా కొనసాగిస్తున్న ఆ కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దీర్ఘశాంతాన్ని బట్టి నాయనమ్మ ప్రభా, నాయన మీకు వందనాలు, మా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎడల మీరు సహిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. మా ఎడల ప్రభా నాయన మీ యొక్క ఓర్పును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నాయన మరి ఎక్కువగా మేము అంతకంతకు మహిమ నుండి అధిక మహిమకు మేము వెళ్ళగలిగినట్లు మాలో ఒక్కొక్కరిని మీరు సిద్ధం చేయండి. ఇంకా రక్షించబడిన బిడ్డలు ప్రభా నాయన మీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడగలిగినట్లు మీరే సహాయం చేయమని, అన్నింటిలో మీరే కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.